సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా కడుపులో నులిపురుగుల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికోసం రకరకాల టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. అలా కాకుండా న్యాచురల్ వేస్ ఏమున్నాయి, ఈ కడుపులో నులిపురుగులు ఉంటే మనకి ఎలా తెలుస్తుంది, ఇలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మేమా. అంటే కడుపులో నులిపురుగులు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే కామెంట్ రాశారు, అంటే ఎట్లా తగ్గించుకోవాలి అని. అంటే ఆ ప్రాబ్లం అనేది ఎందుకు ఉంటుంది అసలు? అంటే మనకి జీవన విధానంలో శుభ్రత కొరవడినప్పుడు, శుభ్రంగా లేనప్పుడు, శుభ్రత తగ్గినప్పుడు, హైజీనిక్ మెయింటైన్ చేయనప్పుడు, ఇంకొకటి ఏంటంటే మనం కేవలం అంటే చేతులు ఒక్కటే శుభ్రంగా ఉంచుకున్నామా అనేది కూడా కాదు. మనం వాడుతున్నటువంటి పాత్రల యొక్క గుణగణాలు, పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ పాత్ర మనం ధరించినటువంటి ఈ దేహం కూడా ఒక పాత్ర. ఇది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో లోపల ఆత్మ అంత ఉన్నతిని సాధిస్తుంది. కేవలం అంటే వైద్య విధానం అనేది ప్రతి దాన్ని మైల్యూట్గా, అంటే ఇంతకు ముందు డాక్టర్ అంటే ఎంబీబీఎస్ ఒకటే డాక్టర్, జనరల్ ఫిజిషియన్, ఆయనకి అన్నీ తెలుసు. ఇప్పుడు దాన్ని డివైడ్ చేశారు. కార్డియాలజీ సెపరేట్, ఇలా గ్యాస్ట్రోఎంట్రాలజీ, లేకపోతే రెస్పిరేటరీ, పల్మనాలజీ, యూరాలజీ, ఇలా డివైడ్ చేశారు. కానీ పూర్వం ఉండేదంటే ఒకటే డాక్టర్. అంటే ఇన్ని పెద్ద రోగాలు లేవు అప్పుడు. ఈ సమస్య పూర్వం బాగా ఎక్కువగా ఉండే. మనకి కడుపులోంచి పాములు పడడం, ఏలిక పాములు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద పాములు చిన్నప్పుడు ఆ రోజులు. అంటే విలేజెస్లో ఈ సమస్య బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే అక్కడ మట్టిలో ఆడుకోవటం, మట్టిలో తిరగటం, ఇవి ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్రాసెస్ నీట్గా ఉండడం అనేది తక్కువగా ఉండడం దాని ప్రభావం. ఇప్పుడు అది అంటే ఇదివరకట్లా నేను మళ్ళీ ఎక్కడా చూడలేదు. అంటే ఒక 30 years బ్యాక్ మీకు ఆ వామ్స్, కడుపులో ఉండే నులిపురుగు కాదు అది, ఇంత సైజు నేను చూసడం జరిగింది. చాలా లావుగా బద్దె పురుగు అని చెప్పేసి అని అనేవారు. అంటే అంత పెద్దవి లోపల శరీరంలో ఉంటే ఇంకా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోండి. అవి అంటే ప్రమాదం ఏంటి అంటే కింద కడుపులో మలద్వారం దగ్గర నుంచి ప్రవేశించడం, లేకపోతే కడుపులో ప్రవేశించిన అది పైకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ప్రాణాపాయ స్థితి అని చెప్పేవారు. మీరు చూడండి, మేక తలని కట్ చేసినప్పుడు మేక మెదడులోంచి పురుగులు వస్తాయి, ఇంతంత పురుగులు ఉంటాయి. అంటే సహజంగా ముక్కులో పుడతాయి అవి, ముక్కులోంచి బ్రెయిన్కి వెళ్తాయి. మీరు అవి సెపరేట్ చేస్తారు, ఆ బ్రెయిన్స్ సెపరేట్గా అమ్మేటప్పుడు అందులో మీకు ఇంత పురుగులు ఉంటాయి. అంటే మనలో కూడా ఉంటాయి, అవి మనం కరెక్ట్గా లేనప్పుడు. వాటి వల్ల మనం తిన్న ఆహారం మనకు వంట పట్టదు. అంటే వాళ్ళు ఎంత తిన్నా సన్నగా ఉండటం, ఏదో ఒక రుగ్మతతో బాధపడుతుంటాం. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పిన ఆ చిన్న నులిపురుగు ఉండడం వల్ల ఆస్తమా, గ్యాస్ట్రై, ఈ సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. అలాగే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనే వ్యాధితో ఎక్కువ బాధపడుతూ ఉంటారు. మీకు మలద్వారం దగ్గర ఏదో మెదులుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ మధ్య ఆ కేసులు వినటం జరిగింది. గోగుతున్నట్టు, దొరదొచ్చినట్టు, లోపలంతా కూడా ఒక రకమైనటువంటి అలజడి, కడుపులో సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా తగ్గించుకోవాలి దీనికి? అంటే మనం హైజీన్గా ఉండటం ఒకటి, ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువైపోయినాయి అమ్మా మనకి. మొత్తం అంతా ప్రాసెస్ ఫుడ్. ఇక అందులో మీకు రిఫైనరీస్, ఆయిల్స్ బాగాలేదు, షుగర్స్, మైదా, రకరకాలు, ఇవన్నిటి వల్ల మనిషి జీవన విధానం పూర్తిగా పాడైపోయింది. అందుకనే పూర్వం ఇలాంటి బాధపడే వాళ్ళకి, పురుగులతో బాధపడే వాళ్ళకి నెలకొకసారి ఆముదాన్ని వేసేవారు. ఆముదం ఎందుకంటే అది చాలా కటు స్వభావాన్ని కలిగి ఉంటుంది, తీక్షణత అధికంగా ఉంటుంది. కడుపులో ఎలాంటి వ్యర్థం ఇది శరీరానికి పడదు, ఆముదం కూడా శరీరానికి పడదు. అందుకని ఆముదాన్ని అబ్జర్వ్ చేసుకునే తత్వం శరీరానికి ఉండదు. ఈ ఒక్క చుక్క లోపల ఉండదు, అది అంత త్వరగా బయటకు వస్తుంది. కేవలం అది శుద్ధీకరణకు మాత్రమే ఆముదాన్ని వాడతారు, అంత తీక్షణత. ఆ ఆముదాన్ని తీసుకోవడం ద్వారా, విరోచనం ద్వారానే మలద్వారం గోడలు అంటుకున్నటువంటి ఈ నులిపురుగు ఇవన్నీ కూడా బయటకు రావడం జరుగుతుంది, ఆముదాన్ని విరివిగా తీసుకోవడం. అలాగే అంటే అందరి జీవితాల్లోనూ చింతపండు చారు పోయిందమ్మా. చింతపండు చారు అంటే చింతపండు చారు అనగానే ఇప్పుడు ఆడవాళ్ళు చింతపండు నల్లగా ఉందా, చి ఇదేంటి అనే స్థితికి వచ్చారు. అది ఎప్పుడు ఫ్రెష్గా బ్రౌన్ కలర్లోనే ఉండాలి, అది ఫ్రిడ్జ్లోనే ఉండాలి. అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చింతపండు యొక్క
క్వాలిటీస్ని మనం కోల్పోయాం తప్ప సహజంగా చింతపండు మనకు అవసరం. మన చింతల్ని తీరుస్తుంది. దాన్ని వద్దు మానేయండి అని చెప్పే స్థితికి వచ్చారు. అంటే ఆ చింతపండుకున్నటువంటి క్వాలిటీని పూర్తిగా మర్చిపోయారు. ఆముదం తాగినప్పుడు మీకు ఇంకేం ఉండదు. చింతపండు చారు తాగటం, చింతపండు చారుతో అన్నం తినడం. అది మంచిది కాదు అన్నప్పుడు ఆ రోజుల్లో కేవలం ఎందుకు చారు పెట్టేవారు? లంకణం పరమౌషధం. అయితే ఈ చింతపండు చారు తీసుకున్నా కానీ డివార్మింగ్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే మీకు కిడ్నీస్ ఫిల్టరేషన్ చాలా ఇంపార్టెంట్. అలాగే లంగ్స్. పులుపు అనేది మీకు అంటే చెవులను క్లీన్ చేస్తుంది. మీకు ఆ గులుము వచ్చినప్పుడు, వ్యాక్స్ వచ్చినప్పుడు మీరు చింతపండు ఎక్కువ వాడారు అనుకోండి, మీకు చెవుల్లో గులుము వస్తుంది, బ్రౌన్ కలర్లో ఉంటుంది. అది అంటే కిడ్నీ ఫిల్టరేషన్ బాగుంది అని చెప్పడానికి. అందుకని ఇప్పుడు చెవుల సమస్య అందరికీ ఉంది, వామింగ్ సమస్య ఉంది, కిడ్నీ సమస్య ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకి సరైన చింతపండు లేకపోవడం. చింతపండు ఉంది, అది సరైనది కాదు. నిల్వ ఉంచే ప్రక్రియ ఎక్కడుందమ్మా? నల్లబడ్డ చింతపండు మంచిదా? అంటే ఇప్పుడు ఇది సీజన్, మనకి సమ్మర్లో చింతపండు వస్తుంది. సమ్మర్లోనే మనకు వచ్చేవన్నీ వచ్చేస్తాయి. వాటిలన్నింటినీ శుభ్రం చేసుకొని నీట్గా గింజలు అవి తీసి ఉట్టెలు తీసేసుకుని వాటిని జాడీలో ఉప్పు వేసి ఊరబెట్టి పక్కన పెట్టేస్తారు. ఒక 6 నెలల తర్వాత వాటిని మళ్ళీ బయటకు తీస్తారు. కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు నిల్వలు ఉండేవన్నీ కూడా ఆ సమ్మర్లో వాళ్ళని నిల్వ చేసేసుకుంటారు. నెక్స్ట్ అది వర్షాకాలం వచ్చే సమయానికి ప్రాసెస్ జరుగుతుంది. అప్పుడు వాటిని వాడుకునేవారు. ఇప్పుడు ఎప్పటికప్పుడు ఫ్రెష్. చింతపండు కాస్త కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. అందుకని అక్కడ విషంగా మార్చుకుంటాం. మన కిడ్నీలకి కావలసిన చింతపండుని విషంగా మార్చుకుని తెచ్చుకుంటున్నాం. ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి. అక్కడ నుంచి తెచ్చిన తర్వాత మళ్ళీ మన ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మన ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు మగ్గుతుందో తెలియదు. అందుకని ఇవన్నీ మనకి జీవన విధానంలో మార్పులు రావాలి. బియ్యం మంచివి కాదు, మంచివి కాదు, మంచివి కాదు. బియ్యం పూర్వం ఈ పంట వచ్చే సంవత్సరం మనం వాడుకునేవాళ్ళం. ఇప్పుడు పండిన దాన్ని ఒక సంవత్సరం గాదెల్లో నిల్వ ఉంచేవారు. తర్వాత వాటిని ఆడించుకునేవారు. ఇప్పుడు ఇమీడియట్గా చేలోంచే డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళిపోతుంది, ఆడేసి వస్తుంది. మంచివి కాదనేస్తున్నాం. మంచిని పాడు చేసుకుని మంచివి కాదు అంటాం. ఓపిక లేదు, డిమాండ్ ఎక్కువైపోయింది, తినేవాళ్ళు ఎక్కువైపోయారు, అవసరానికి మించి తినేస్తాం. ఇవన్నీ దానికి కారణాలు. అంటే ఈ థ్రెడ్ వంప్స్ రావడానికన్నా లోపల తిన్నది జీర్ణమై బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలి. కానీ అరగకుండానే లోపల ఉండగానే మళ్ళీ తినడం వల్ల ఆ ఉండిపోయిన లోపలిది ఈ బ్యాక్టీరియా పారాసైట్స్ పుట్టడానికి కారణం అవుతుంది. చిన్న లాజిక్ ఆలోచించాం. ఇప్పుడు వెజిటబుల్ థెరపీలో ఏముంది దీనికోసం? దీనికి మనం వంకాయని, మునక్కాడని బాగా వాడతాం. మనం ఒకసారి చేసాం, ఎక్స్ట్రాడినరీ కర్రీ అది. వంకాయ, మునక్కాడ, టమాటా కర్రీ. అంటే జ్యూస్గా కూడా ఈ 3 కాంబినేషన్లో తీసుకోవచ్చు. వంకాయ ఒకటి, ఒక 2 అంగుళాలు మునక్కాడ, ఒక టమాటో మీరు గ్రైండర్లో మిక్స్ చేసి వడకట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మిరియాల పొడి, ఉప్పు వేసుకొని రెగ్యులర్గా తాగుతూ ఉంటే, అంటే మన ఒంట్లో బ్యాక్టీరియా ఉంది, ఆ పారాసైట్స్ ఉన్నాయి, నులిపురుగు ఉంది అన్నప్పుడు ఇచ్చింగ్ ఉంటుంది, బాడీ దురదలు ఉంటాయి. అవి ఏ ఏరియాస్లో బాగా ఉందనేది మనకి అప్పర్ బాడీయా, లోయర్ బాడీయా అనేది తెలుస్తుంది. మీరు చాలామంది బాగా గోకుతూ ఉంటారు, అంటే వాళ్ళ బాడీలో ఆ బ్యాక్టీరియా ఉంది, ఆ పారాసైట్స్ ఉన్నాయని అర్థం. ఇవి తీసుకోవడం వల్ల కిడ్నీ, లంగ్స్ అంటే వాటికి ఆక్సిజన్ బాగా సప్లై అందినప్పుడు అవి లోపల ఉండలేవు. మనం ప్రాణాయామం చేసినప్పుడు తీసుకునే ప్రాణశక్తి వాటిని బయటికి ఎలిమినేట్ చేస్తుంది. యూరిన్ ద్వారా కిడ్నీ బయటికి వేస్ట్ ఉండదు, యాసిడ్స్. టమాటో ఇవన్నీ కూడా మనకి చాలా అద్భుతమైనటువంటి పదార్థాలు. ఇవి జ్యూస్గా తీసుకోవడం వల్ల, రెగ్యులర్గా కర్రీలో వెజిటేబుల్స్ ఎక్కువగా వాడడం వల్ల, దయచేసి మాంసాహారాన్ని విడిచిపెట్టండి. అజీర్ణానికి ప్రధానమైనటువంటి శత్రువు మాంసము, అధిక మాంసపు కృతులు. వెజిటేరియన్స్ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. పన్నీర్ అని, అదని, ఇదని చాలా రకాలు ఉన్నాయి మాంసకృతులు. అవి ఇండైజెషన్ ప్రాబ్లం. మాంసం ఒక్కటే కాదు, నాన్ వెజిటేరియన్సే కాదు, వెజిటేరియన్స్లో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అరుగుదల లేని పదార్థాలు తినొద్దు. పోషకాహారం లభించట్లేదు అంటారుగా, పోషకాలు లభించట్లేదు. పోషకాహారాన్ని డివైడ్ చేసి అబ్జార్బ్ చేసుకునే తత్వాన్ని కోల్పోయి కళ్ళు మూసుకొని కరెంటు పోయిందంటే ఎట్లా? మీ శరీరం మీరు పంపించినటువంటి పోషకాహారాలని తీసుకునే తత్వాన్ని కోల్పోయింది. మీరు ఎన్ని రకాల అవేంటారు సప్లిమెంట్స్ వాడినా, ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని రకాల సర్జరీస్ చేసినా మీకు ఆ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. వ్యవస్థను బాగు చేయండి. అందుకనే నేను త్వరలో చేయబోతున్నాను సూర్యకిరణ విజ్ఞాన అవగాహన అని. అంటే సూర్యకిరణాలలోంచి మాత్రమే ఆ
ఆ అబ్జార్బ్ శరీరం కావాల్సిన పోషకాలను అందుకునే తత్వాన్ని పొందుతుంది. ఎస్, అది నేర్చుకోవాలి. చక్కగా చెప్పారు గురూజీ. చింతపండు చాలామంది మొన్నటిదాకా మంచిది కాదు అని చెప్పారు. దానివల్ల ఎవరు తినట్లేదు, తినడం మానేశారు. కానీ చింతపండు అనేది మంచిదే, ఆరోగ్యానికి ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఆముదము డివార్మింగ్కి బాగా ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ఇష్యూస్ లేకుండా చేస్తుంది. ఆముదం కూడా చాలా మంచిది. అల్సర్స్ తగ్గిస్తుంది. ఇంకా చెప్పారు ఏంటంటే మా వెజిటేబుల్స్ ప్రాణశక్తి కలిగి ఉంటాయి, వాటిని తీసుకోవాలి. వంకాయ, టొమాటో, ములక్కాయ ఇది కాంబినేషన్ ఆఫ్ కర్రీ, జ్యూస్ కూడా మీరు చెప్పారు వెజిటబుల్ థెరపీలో ఫాలో అవ్వాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురూజీ, ధన్యవాదాలు. సూర్యోస్మిత. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.